తెలుగు తెరపై క్లాస్ కథానాయకుడికి పర్ఫెక్ట్ డెఫినేషన్ అక్కినేని నాగేశ్వరరావు. ఆయన తెలుగు చిత్ర పరిశ్రమకొచ్చి సరిగ్గా 75 ఏళ్లు. అందుకే చిత్రసీమ ప్రముఖులు ఆయన్ని ఘనంగా సత్కరించారు. సుబ్రహ్మరెడ్డి గారు లలిత కళా పరిషత్ కమిటీ ఆఫ్ ఓస్ అండ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వారు అందరం కలిసి నాగేశ్వరరావు గారికి ఏప్రిల్ 9న వారికి ఈ అవార్డు శిల్పకళా వేదికలో వారిని సన్మానించడం జరుగుతుంది. 75 years ఆయన అక్కినేని నాగేశ్వరరావుని అని చక్కగా అందరూ ఆరాధ్యుడిగా, రోల్ మోడల్గా చాలామంది ఆర్టిస్టులకు కానివ్వండి, విడిగా కొంతమంది ఆర్టిస్టులు పాపం జుట్టు ఊడిపోయిన తర్వాత విగ్గు పెట్టుకోవాలా లేకపోతే ఇంకేదైనా చేసుకోవాలా అనేటప్పుడు ఆయన ఏమీ లేకుండా నిరాడంబరంగా ఆయన ఏజ్కి తగ్గట్టుగా నిండుగా పంచకట్టుతోటి నడిచి వస్తుంటే ఎంతో గౌరవం మనకి కలుగుతుందన్నమాట. ప్లాటినం జూబ్లీ చేసుకున్నటువంటి ఒక మహానటుడు ప్రపంచ చరిత్రలో ఇంతవరకు లేదు. సో అటువంటి ఖ్యాతి మన తెలుగు మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు గారికి దక్కడం అది తెలుగు జాతీయ గర్వించినటువంటి ఒక మాత్రమైనటువంటి సంఘటన. దాని కొరకే ఏప్రిల్ 9వ తారీఖున అక్కినేని నాగేశ్వరరావు గారికి ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్ 75 సంవత్సరాలు నటనా జీవితాన్ని ఆ రోజు సెలబ్రేట్ చేయాలని నిర్ణయించాం.